హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిరియాల చారు. అవునండి, సీజన్ కూడా మారుతుంది, వర్షం కూడా పడుతుందండి. సో ఈ వర్షాకాలంలో సీజన్ చేంజ్ వల్ల జలుబులు దగ్గులు సర్వసాధారణం. సో అవి మీకు త్వరగా వెళ్ళిపోవాలంటే, బాగా కమ్మనైన వంట రుచి చూడాలంటే ఒక్కసారైనా ఈ ఘాటైన మిరియాల రసం చేసుకొని తినండి. సూపర్గా ఈ సీజన్ని ఎంజాయ్ చేయండి. సో అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిరియాల రసం కొరకు చింతపండును ఒక అరగంట పాటు నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. కొన్ని మిరియాలు, కొన్ని వెల్లుల్లిపాయలని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె కాస్త వేడయ్యాక దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త ఈ ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా జీలకర్ర, ఆవాలు అవి కాస్త చిటపటలాడాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కలర్ మారకూడదండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ మారకుండా ఈ విధంగానే ఉండాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకున్న మిరియాలు, వెల్లుల్లి వేసుకొని కొద్దిసేపు 2 నిమిషాలు అలా కలుపుకోవాలి. దీని పచ్చి వాసన కొద్దిగా పోయేదాకా కొద్దిగా కలుపుకొని, మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయ మిరియాలది. ఇప్పుడు దీంట్లో కాస్త ఇలా ఫ్రై అయ్యాక నానబెట్టుకున్న చింతపండును అయితే వేసేసుకుందాము. ఇందులో కాస్త సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని కాస్త పులుపు, ఉప్పు చూసుకుందాము. అంతేనండి, దీంట్లో పులుపు, ఉప్పు అన్నీ సరిపోయాయి. ఇక ఒక్కసారి ఇది బాయిల్ అవ్వాలి, అంతవరకు వెయిట్ చేద్దాం. ఇదిగోండి మన మిరియాల చారు, మిరియాల రసం ఇలా పొంగుతుంది కదా. ఇలాగా ఒక పొంగు వచ్చినాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఎక్కువగా దీన్ని మరిగించకూడదు. ఎక్కువగా మరిగిస్తే దీని టేస్ట్ అనేది పోతుంది. ఇక మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, చాలా సింపుల్గా అయితే మీరు ఈ మిరియాల చారుని అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, చాలా సూపర్గా ఉంటుందండి ఈ మిరియాల చారు. మీరు ఒక్కసారైనా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు ఉన్నట్టయితే ఒక్కసారి ఈ మిరియాల చారు తిన్నారంటే అన్నీ వెళ్ళిపోతాయండి. సూపర్గా అయితే మీరు ఈ చారుని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో అంతేనండి, చూసారు కదా, ఎంతో సింపుల్గా చాలా ఫాస్ట్గా ఈ మిరియాల చారుని అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో చాలా సూపర్గా ఉంటుంది ఈ మిరియాల చారు. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share, subscribe, just say.